నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణలో 10వ తరగతి ఇంటర్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అనధికార వర్గాల సమాచారం మేరకు వచ్చే వారంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది. ఫలితాల ప్రాసెసింగ్ తుది దశలో ఉందని అధికార వర్గాల సమాచారం. నిర్మల్లో మినీ ట్యాంక్మెంట్పై 5 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుర్రపుడెక్క డ్రైనేజీ నీటితో నిరుపయోగంగా మారిందని అధికారులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో చెరువుల సుందరీకరణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో అత్యాధునిక సదుపాయాలతో సువిశాల ప్రాంగణంలో నిర్మించిన టెన్నిస్ కోర్టును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, యువత క్రీడలలో సుక్షితులైన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని ఈ విధంగా ఆయన తెలియజేశారు. రామగుండ పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు కుప్ప ఈశ్వర్, కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు 9 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న పంచాయతీ జూనియర్ సెక్రటరీలకు బట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు సభలో బీజేపీ నేత దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వర్గానికి సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందని అన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలపై వేధింపులు పెరిగాయని, ఆ వేధింపులకు తాళలేక అమర్ రాజా కంపెనీ తెలంగాణకు తరలివెళ్లిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజకీయ కక్షతో అందరినీ వేధిస్తున్నారని ఆయన తెలియజేశారు. గత నెల 29వ తారీఖున గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, చోరీ చేసిన నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్ బాషా వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. తిరుపతి పట్టణంలో తిరుపతి రేణుగుంట రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన అంతర్గత రహదారులైనటువంటి తొండమాన్ చక్రవర్తి మార్గం, పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మార్గాలను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రశాంతంగా ఉన్న జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం గుట్ట కింద గ్రామాలలో 2 రోజులుగా కలకలం మొదలైంది. మావోయిస్టు పార్టీ పేరిట అధికార పార్టీ సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు హెచ్చరిక లేఖలు రాగా, మావోయిస్టు నాయకుడు కంకనాల రాజారెడ్డి అలియాస్ వెంకటేష్ పేరిట లేఖలు అందినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధవనంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 2567వ బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, బౌద్ధ భిక్షువులు పాల్గొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్కే బీచ్ రోడ్లో హెచ్పిసిఎల్ సాక్ష్యం 2023గా పేరు పెట్టిన నెట్ జీరో ఎనర్జీ కన్జర్వేషన్పై అవగాహన కల్పించేందుకు వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, భారతదేశంతో పాటు ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి పౌరులకు అవగాహన కల్పించడానికి ఇది జరుగుతోంది. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.